ఎన్నికల సమయంలో వటజాన యాదవ్ దాదాపు చాలా రోజుల వరకు అజ్ఞాతంలోకి వెళ్ళిండు. అంటే మీ స్వతహాగా వెళ్ళిరా లేకపోతే మిమ్మల్ని ఎవరైనా కిడ్నాప్ చేసిరా? నన్ను అందుబాటులో ఉంటే నన్ను ఈ భూమి మీదనే ఉంచారు అనేటటువంటి విషయాల్లో గుర్తించిన కాబట్టి నన్ను నేను ప్రొటెక్ట్ చేసుకున్న తర్వాత నా కుటుంబాన్ని ప్రొటెక్ట్ చేసుకోగలుగుతాం, నా కార్యకర్తను ప్రొటెక్ట్ చేసుకోగలుగుతాం అనేటటువంటి ఇదిలో నేను కొంతకాలం దూరంగా ఉండటం జరిగింది. మీరు దూరంగా ఉంటే మరి మీ కుటుంబ సభ్యులు రోడ్డు మీ మీడియా ముందుకు వచ్చి వటజాన యాదవ్ కనపడట్లేడు, ఎవరో ఎత్తుకెళ్ళారు అనేది ఎత్తుకెళ్ళారని ఎవరనలే. మా కుటుంబ సభ్యులందరూ కూడా మా మీద తప్పుడు కేసులు పెట్టించి మమ్మల్ని తప్పుడు మార్గంలో అంతమొందించాలనేటటువంటి ప్రయత్నం జరుగుతుందనే దాని మీదనే రోడ్లు ఎక్కి రాష్ట్రకోలు ధర్నాలు చేశారు తప్ప కిడ్నాప్ చేశారు అనేది ఎక్కడ కూడా లేదు. మా మీద పెట్టిన కేసులకు న్యాయపరంగా హైకోర్టు సుప్రీంకోర్టు లెవెల్లో పోయి మేము అక్కడి నుంచి బెయిల్ తీసుకొని వచ్చి మళ్ళీ ప్రజల్లోకి వచ్చి మా వాదాన్ని వినిపించడం, మా గలాన్ని వినిపించడం, జగదీష్ రెడ్డి దుర్మార్గాన్ని వినిపించడం. మేము చేయాల్సిన పోరాటం ఎక్కడ కూడా అంటే ఈరికో ఆరికో భయపడి కాంప్రమైజ్ అయ్యి వాళ్ళతో కాళ్ళు పట్టుకొని నేను ఉండి మళ్ళీ వాళ్ళకి పనిచేస్తానని వాళ్ళు ఏదైతే కలలు కన్నారో దానికి విరుద్ధంగానే బడుగు బలైన వర్గాల ప్రతినిధిగా ఆ జాతి బిడ్డగా ఎక్కడ కూడా మేము తల ఉంచే పరిస్థితి లేదు. చావడానికైనా సిద్ధపడ్డా తప్ప ఈ దుర్మార్గులతో మళ్ళీ కలిసి ప్రయాణం చేయొద్దనే కాన్సెప్ట్తోనే నేను ముందుకు పోవడం జరిగింది. ఇంకా ముందు భవిష్యత్తులో కూడా అదే జరుగుతుంది. రైట్. సూర్యాపేట నియోజకవర్గంలో జగదీష్ రెడ్డిని ఏ విధంగా అయినా ఓడగొట్టాలని కంకణం కట్టుకున్న వటజాన యాదవ్ బహుజన నినాదాన్ని ఎత్తుకొని ప్రజల్లోకి వెళ్ళిండు. మరి ఎందుకు మీరు ఓడించలేకపోయారు జగదీష్ రెడ్డిని? ఇలా ఆయన గెలిచినట్ట. ఇలా నేను బయటకు వెళ్ళిన తర్వాత తెలంగాణ రాష్ట్రంలో టీఆర్ఎస్ పార్టీని పొందబెట్టిన ఈ కాంగ్రెస్ పార్టీ కంటే ముందు అడ్వాన్స్గా కాంగ్రెస్ పార్టీలో ఉన్న నాయకులు కూడా ఎవరు కూడా గలమెత్తి మాట్లాడలే. వటజాన అనే వ్యక్తి ఒక ఉమ్మడి నల్గొండ జిల్లాలో జిల్లా స్థాయి నాయకునిగా ఉండి అదే పార్టీ చేస్తున్నటువంటి దుర్మార్గాల మీద గలమెత్తి మాట్లాడినా ఒక్క సూర్యాపేట కాదు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా వటజాన నినాదాన్ని సపోర్ట్ చేసిర్రు, సంఘీభావం తెలిపిర్రు, ధర్నాలు చేసిర్రు, రాష్ట్రరోకాలు చేసిర్రు. ఇలా వాళ్ళు ఓడిపోయిందంతా 1.8% ఓట్లతోనే టీఆర్ఎస్ పార్టీ రాష్ట్రంలో బొందబెట్టబడ్డది. ఇలా మా బడుగు బలైన వర్గాలు ప్రతి నియోజకవర్గం నుంచి నన్ను ఫాలో అయ్యారు, నా వీడియోలు చూసిర్రు, నా పోరాటాలు చూసిర్రు, నాకు మద్దతుగా ధర్నాలు చేసిర్రు. నా అంటే మా వాళ్ళంతా కలిస్తే ఒక 1% ఓటర్స్ని నేను డైవర్ట్ చేయలేకపోయాను అనుకుంటారా? మీరు అంటే క్యాల్కులేషన్ ఏంటి? జాన అనేటటువంటి వ్యక్తి సొంత పార్టీలో ఉండి ఆ పార్టీని వ్యతిరేకిస్తుండు అంటే ఇదెంత దుర్మార్గమైన పార్టీ అని ప్రజలందరూ కూడా ఆలోచన చేశారు. ఆలోచన చేసిన క్రమంలో ఈ ఓటు అనేది డైవర్ట్ కావద్దు, మరి ఉన్నటువంటి బలమైన పార్టీ కాంగ్రెస్ పార్టీ కాబట్టి అందరం కూడా కాంగ్రెస్ పార్టీకి ఓట్లు వేస్తే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది, కేసీఆర్ ఓడిపోతాడు అనేటటువంటి ఆలోచనతోనే ఇవాళ అక్కడికక్కడ కాంగ్రెస్ పార్టీ వైపు ఓట్లేసి కాంగ్రెస్ పార్టీని అధికారంలో తీసుకురావడం జరిగింది. ఒక్క జగదీష్ రెడ్డి అక్కడ ఉన్నటువంటి లోకల్ కాంగ్రెస్ పార్టీ నాయకుని అవగాహన లోపంతోనూ ఈయనకున్నటువంటి అధికారాన్ని అడ్డం పెట్టి ఆయన మెసలకుండా చేయడం వల్లనూ కొద్ది గొప్ప సాగు తప్పి లొట్టపోయినట్టుగా జగదీష్ రెడ్డి బయటపడ్డాడు తప్ప మా జిల్లాలో ఎంతమంది గెలిచిరు? ప్రచారంలో భాగంగా మీతో పాటు మంత్రి జగదీష్ రెడ్డి పైన మీ ఆర్ఎస్పీ ప్రవీణ్ కుమార్ కూడా అనేక విమర్శలు చేయడం జరిగింది. ఒకటేసారి మళ్ళీ అసెంబ్లీ ఎన్నికలు అయిపోయి ఎంపీ ఎలక్షన్కి వచ్చేసరికి జగదీష్ రెడ్డి ఉన్న బీఆర్ఎస్ పార్టీకి మళ్ళీ ఆర్ఎస్పీ ప్రవీణ్ కుమార్ వెళ్ళడం జరిగింది. చూస్తారు మీరు? ఇక వారి ఆలోచన, వారు మేధావులు, వారు ఐఏఎస్ ఆఫీసరు, ఈ జాతి కోసం వారు ఉద్యోగానికి రాజీనామా చేసి వచ్చి పనిచేస్తున్న క్రమంలో నాలాంటి వ్యక్తి అంటే విప్లవ భావజాల నుంచి వచ్చినటువంటి నేను మరి వారిని నాయకత్వాన్ని బలపరచాలనే కాన్సెప్ట్తో నేను వారికి యాడ్ అయిన మాట వాస్తవం. తర్వాత జరిగిన పరిణామాల తర్వాత జరుగుతున్న పరిస్థితుల ప్రభావంతో ఆయన ఏ ఆలోచనతో అటువైపోయిండో అది వారికే తెలుసు. వారి గురించి నేనైతే ఏం మాట్లాడేది లేదు. మీరు బీఆర్ఎస్ పార్టీలో ఉన్నప్పుడు మీ ఇంటికి అతి సమీపంలో ఉన్న ఎర్కారం గ్రామంలో మీ బీఆర్ఎస్ నాయకునటువంటి వంటెద్దు వెంకన్ను అతి కిరాతకంగా హత్య చేసి చంపిన ఘటన అందరు తెలిసింది. అయితే వంటెద్దు వెంకన్న ఉండాల్సిన ప్లేసు అది వటజానయ్య ఉండేది. ఆయన చనిపోయిన ప్లేసే ఆయన మీద జరిగిన హత్య ఏదైతుందో అది జానయ్య మీద జరిగే హత్య అని కొంతమంది బయట టాకు. అది నిజమేనా? ఇప్పుడు మానవుడు నానా విధాలుగా అనుకుంటాడు. మానవుడు అనుకునే దానికి సమాధానం భగవంతుడు చెప్పడు. భగవంతుడు ఏది నిర్ణయిస్తే అది జరుగుతుంది. ఆ ఇన్సిడెంట్ తోటి మీకు గన్మెన్ కూడా అలర్ట్ చేసి నేను ఏమంటున్నా అంటే తమ్ముడు, నేను భగవంతుని నమ్మే వ్యక్తిని. నన్నేదో కావాలనుకోను, నన్నేదో చేయాలనుకున్న వ్యక్తులు నా బదులు వెంకన్నను చంపిన వ్యక్తులు ఇవాళ ఎక్కడికి పోయారో మీ అందరికీ తెలుసు. నేను చీమ కూడా ఆన్ చేసేటటువంటి నేచర్ నాది కాదు. నా రాజకీయ చరిత్రలో కావచ్చు, మొత్తం నా జీవిత గమ్యంలో ఎక్కడన్నా
ఎవరినన్నా హత్యాయత్నం కేసు కూడా నా మీద ఉండదు. ఉమ్, అంటే నేను ప్రజల్ని మన్ననలు పొంది రాజకీయాల్లో విజయం పొందాలి తప్ప ప్రజల్ని అంతమొందించి రాజకీయాల్లో విజయం పొందాలనే కాన్సెప్ట్ నాకు కాదు. ఉమ్, అట్లాంటి ఎజెండాతో నేను ముందుకు పోతా ఉన్నాను. నన్ను చంపాలనుకున్న వాళ్ళు, నన్ను ఇంకేదో చేయాలనుకున్న అంతా ఒకరి తర్వాత ఒకరు అంతా స్వర్గస్థులు అయినారు, ఉమ్, అయితేనే ఉంటారు. రాజకీయంగా కూడా నన్ను అంతమొందించాలనుకున్నటువంటి వాళ్ళు రాజకీయంగా పతనమైపోతూ ఉన్నారు. నేను వచ్చినటువంటి లైన్లో ఆ పతనమయ్యే వాళ్ళంతా దైవ నిర్ణయమా లేకపోతే 100% అంటే వీళ్ళు భూమి మీదకి వచ్చిన తర్వాత పవర్ చేతికి వచ్చిన తర్వాత భగవంతుడు లేడు ఎవడు లేడు అంతా మనమేనా అనుకుంటారు. కానీ నేనేమంటా అంటే నేను ఇప్పుడు స్టిల్ ఏ రాజకీయాలతో సంబంధం లేకుండా ఉన్నా. నేను ఇప్పుడు ఏం ఫీల్ కావట్లే. నాకు భగవంతుడు ఇచ్చింది అవకాశము. గతంలో ఇప్పుడు రెగ్యులర్గా లేచిన కాంచి 5 గంటల నుంచి మొదలు పెడితే సాయంత్రం 11-10 వరకు కూడా ఇంటి నిండా జనాలు, ఆ మైండ్ డిస్టర్బెన్స్ అంతా ఉండేది. ఒక రకంగా నేను ప్రశాంతంగా ఉన్నా. నాకు ఈ రిలీఫ్ టైం ఇచ్చిండేమో, నాకు కొంత మానసిక ప్రశాంతత కోసం ఇచ్చిండేమో అని అనుకుంటున్నాను తప్ప నాకు ఇది లేకపోయా అది లేకపోయా నేను అనుకుంటాను. మళ్ళీ నా టైం ఎప్పుడు స్టార్ట్ చేస్తే అప్పుడు మళ్ళీ నేను ప్రజలకు సేవ చేసుకునే అవకాశం వస్తుందనే కాన్సెప్ట్. కానీ ఇక్కడ జరిగినటువంటి నాయకులంతా కూడా ఇలా సూర్యాపేటలో చూస్తూ ఉన్నాం. ఓడిపోయిన ఆయన ఒక రూకు పోయి ఉంటే గెలిచిన ఆయన ఒక రూకు పోయి దున్నుకుంటారు. అంటే వాళ్ళ పరిస్థితి ప్రజలకు ఏం అర్థం కావట్లే. ప్రజలు అనేక రకాలుగా ఇబ్బందులకు గురవుతూ ఉండ్రు. కానీ మరి మనకు భగవంతుడు పవర్ వేయలేదు, ఇదేం కర్మ అనేటటువంటి పరిస్థితులు వాళ్ళు లేరు. రైట్. ఇలా జగన్మోహన్ రెడ్డి ఇక్కడ ఈ రాష్ట్రంలో కావచ్చు, దేశంలో కావచ్చు, అందరికీ ఉదాహరణ అండి. అలాంటి జగన్మోహన్ రెడ్డిని బొంద పెడితే నిన్న ప్రమాణ స్వీకారానికి పోవటానికి తప్పటడుగులు వేసుకుని పోయే పరిస్థితికి వచ్చింది, మొహం లేక. అందుకని రాజకీయాల్లో అధికారం రాగానే అధికారాన్ని అడ్డం పెట్టుకొని కుట్రలు చేసేటటువంటి నాయకులందరూ కూడా ఇప్పుడు భగవంతుడు గతంలో లేటుగా పనిష్మెంట్ ఇచ్చేది, ఇప్పుడు ఇమ్మీడియట్గానే నువ్వు హత్య రాజకీయాలు అన్నావు. అదే ఉంటుంది. కానీ హత్య చేసినటువంటి నాయకుడు ఇలా ఎట్లా హత్య గావించబడ్డాడు? అదే అదే